అయితే త్రిబుల్ ఆర్ లాంటి సినిమాని క్రాస్ చేసేసి టాప్ 1 పొజిషన్ కలెక్ట్ చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఎలా అని? అదే అసలు చెప్తున్నాను కదా, ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ కొన్ని సెంటర్స్ చాలా మంది చెప్తున్నారు, బీసీ సెంటర్స్ లో పర్టికులర్ గా చాలా టౌన్ రికార్డ్స్ అని ఏవో చెప్తున్నారు. బట్ నేను అంత డీటెయిల్ గా వెళ్ళి చూడలేదు, కానీ ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు. నేను క్రాస్ చెక్ చేయమంటే ఎవ్రీబడి సేయింగ్ దట్ ఎస్ ఇట్స్ క్రియేటింగ్ రికార్డ్స్ ఇన్ బీసీ సెంటర్స్ అని చెప్తున్నారు కొన్ని ఏరియాల్లో. బట్ ఇట్స్ లైక్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే మన రీజనల్ కంటెంట్ తోటి ఒక వెరీ లిమిటెడ్ బడ్జెట్ తో చేసిన ఈ ఫిల్మ్ అన్ని ఏరియాస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తీసుకోవడం అనేది సినిమాకి, ఇండస్ట్రీకి కానీ సినిమాకి కానీ ఒక కొత్త రకమైన హోప్. సో మిగతా వాళ్ళు ట్రై చేయడానికి కూడా ఇట్లాంటి కంటెంట్స్ మనం చేసుకుని వెళ్తే ఎస్ యూ కెన్ గెట్ గుడ్ రెవెన్యూస్ అని చెప్పడానికి ఫీలింగ్ వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా శిరీష్ గారు అసలు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఫస్ట్ టైం నోరు విప్పారు. అది ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది మొత్తం టోటల్ గా. బావిలో పడిపోతాం అనుకున్న మమ్మల్ని అనిల్ పక్కన చూస్తే అనిల్ ఉన్నాడు కాపాడాడని చెప్పేసి, అది ఆ కాంప్లిమెంట్ ఎలా తీసుకున్నారు? ఇట్స్ నాట్ నా ఒక్కడి కృషి ఇదేం కాదు. అండ్ అంటే వాళ్ళకి మచ్ నీడెడ్ ఒక సక్సెస్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి, రెవెన్యూ సైడ్ కూడా వాళ్ళకి ఒక ఊహించిన రెవెన్యూ ఏదో వస్తే గానీ ఉన్న పరిస్థితిలోంచి సో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ నుంచి కొద్దిగా బయట పడటానికి ఈ సినిమా వాళ్ళకి హెల్ప్ అయింది. అండ్ దిస్ విక్టరీ క్రెడిట్ నాకంటేనో వెంకటేష్ గారికి అంటేనో గివ్ ద హోల్ క్రెడిట్ టు ద పబ్లిక్ ఎవర్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత రెవెన్యూస్ ఇవ్వటం. సో వాళ్ళు కనుక దీన్ని ఎంత అలా ఆదరించకపోతే, సో రాజు గారు, శిరీష్ గారికి వాళ్ళకి ఎంత సపోర్టివ్ గా ఉండేది కాదు ఈ ప్రాజెక్ట్. సో నేను నా గొప్పగా నేను చెప్పుకోను, అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వ్యూవర్స్ కంప్లీట్ గా. అయితే ఎవరన్నా ఒక డైరెక్టర్ ఒక హిట్ కొడితేనే రెండో సినిమా నుంచి కూడా ఆ హర్డిల్స్ లాంటివి ఏమి లేకుండా ఈజీగా ఉంటుంది కదా సార్ వాళ్ళ జర్నీ. మీరు ఎందాక అన్నారు చాలా హర్డిల్స్ అన్ని దాటుకుంటాను. అంటే ఈ 8 సినిమాల జర్నీలో ప్రతిదీ సక్సెస్, బట్ ఇంకా స్టిల్ హర్డిల్స్ అంటే మన సినిమా రిలీజ్ చేసే టైమింగ్ కానీ, లేకపోతే సినిమా రిలీజ్ చేసే ముందు లేదా ఆ సినిమాకి కావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ అక్కడ నేను హర్డిల్స్ అంటే ఇన్ ద సెన్స్ ఛాలెంజెస్. సో అన్ని ఛాలెంజ్ పట్టుకొని దాన్ని ఓవర్కమ్ చేస్తూ వెళ్తాను నేను. ఇప్పుడు మహేష్ గారు లాంటి హీరోతో 5 months లో సినిమా చేయాలి, దట్స్ లైక్ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే అవన్నీ దాటుకుంటూ అవన్నీ దాటుకుంటూ జనవరికి రిలీజ్ చేశాను. సో రాజాది గ్రేట్ అంటే ఒక విజువల్లీ ఛాలెంజ్ సినిమా చేయాలంటే అది ఒక పెద్ద రిస్కీ ప్రాజెక్ట్. దాన్ని దాటుకుంటూ అంటే ఎవ్రీవేర్ ఏదో ఒక ఛాలెంజ్ హర్డిల్ అనేది నా జర్నీలో స్టోరీ పరంగా కానీ, నేను ఎంచుకున్న దాని పరంగా కానీ ఉంటూ వచ్చింది. సో అవి సక్సెస్ తోటి ఓవర్కమ్ చేయగలిగాను. సో ప్రతి ఫిల్మ్ ఆడటం, సో ఎస్, సో వాట్ ఎవర్ నేను పడ్డా ఇది మొత్తం